డిపాజిట్లు అంటే బ్యాంక్ కానీ, పోస్ట్ ఆఫీస్ కానీ, పీఎఫ్ కానీ, ఈవెన్ కంపెనీస్లో కూడా డిపాజిట్ తీసుకుంటాయి, ఫైనాన్స్ కంపెనీలు తీసుకుంటే డిపాజిట్స్, ఇవన్నీ కూడా ఏంటంటే డిపాజిట్స్ అనే వాళ్ళు ఒక అండర్టేకింగ్ ఇస్తారు. మీరు డబ్బు ఇప్పుడు ఇస్తే ఇన్ని రోజుల తర్వాత మీకు ఇంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో రిటర్న్ ఇస్తామని చెప్పని. అంటే మీ ఇన్కమ్ ఈజ్ గ్యారంటీడ్, ఇన్కమ్ గ్యారంటీ ఉంది, ప్లస్ ఇన్కమ్ ఇంత మనకు దాని మీద వడ్డీని తీస్తామనేది ఉంది, ప్లస్ ఈ టైంకి ఇస్తామనేది ఉంది. అంటే ఇన్కమ్ మెచ్యూరిటీ రెండు గ్యారెంటీ ఉంది, ప్లస్ రిస్క్ కూడా ఉండదన్నమాట. డిపాజిట్స్ అంటే మనం లోన్ ఇవ్వడం అనమాట. బ్యాంక్లో డిపాజిట్ పెడితే లోన్ ఇచ్చినట్టుగా ఆ బ్యాంక్ మనకి ఎప్పుడైనా కానీ మెచ్యూరిటీ ప్రకారం మనకు దాన్ని రిపేమెంట్ చేసి ఇంట్రెస్ట్ రిటర్న్ ఇస్తుంది. అది డిపాజిట్. బ్యాంక్ కానీ పోస్ట్ ఆఫీస్లో కూడా అంతే. మనం దాంట్లో టైం ఇచ్చినప్పుడు టైం ప్రకారం డిపాజిట్ పెట్టేసి డిపాజిట్ విత్డ్రా చేసుకోవచ్చు. పీఎఫ్ కూడా అలాగే. కొన్ని డిపాజిట్ స్కీమ్స్ అనేది ఒక లోన్, అది దానికి రిస్క్ లేదు. రిస్క్ ఒకటే వెయిట్ చేయడము, అంటే వాళ్ళు మెచ్యూర్ వరకు ఆగడము. ఒకవేళ కంపెనీ కానీ బ్యాంక్ కానీ దివాలా తీస్తేనే రిస్క్ లేట్ అయ్యే అవకాశం ఉంది తప్ప ఇంతవరకు ఏ బ్యాంక్ దివాలా తీసినా టేక్ ఓవర్ చేసినా కానీ డిపాజిట్కి ఎప్పుడు నష్టం జరగలేదు. ఎందుకంటే డిపాజిటర్స్ అనేది కాపాడాలని ప్రతి ఒక్కరు ఆలోచిస్తారు కాబట్టి డిపాజిట్స్ ఎప్పటికీ నష్టం జరగలేదు. ఈవెన్ దివాలా తీసిన కంపెనీస్ కూడా డిబెంచర్స్ ఏవైతే తీసుకున్నాయో వాటికి కూడా రిపేమెంట్ జరిగింది. బాండ్స్ కూడా అంతే, లోన్ ఇవ్వడం అనమాట. ఇలాంటి వాటికి అన్నిటి కూడా డిపాజిట్స్ అవి. ఎక్కడైతే ఇన్కమ్ గ్యారంటీ, ఈ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండ్ మెచ్యూరిటీ ఈ టైంలో ఈ టైంకి ఇస్తామనేది రెండు ఉంటుందో అది రిస్క్ లేదు అనేది, ఈ మూడు ఉంటే అది డిపాజిట్ అవుతుంది. డిపాజిట్ అనేది మనము లోన్ ఇవ్వడం అనమాట వాళ్ళకి. ఆ విధంగా దాన్ని వాళ్ళు వ్యాపారాలు వాడుకొని మనకు నష్టం వచ్చినా లాభం వచ్చినా మనకు సంబంధం లేదు. వ్యాపారం చేసే వాళ్ళకి మనకు మాత్రం ఆ డబ్బులు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది అంటే టైం ప్రకారం. ఇది దాన్ని డిపాజిట్ అంటారు. అంటే ఇంతమంది అనుకున్నట్టుగా డిపాజిట్స్ అనేది రిజర్వ్ బ్యాంక్ పర్మిషన్ ఇచ్చిన ఏ కంపెనీ అయినా తీసుకోవచ్చు. నాన్ బ్యాంక్ ఫైనాన్షియల్ కంపెనీ కానీ, బ్యాంక్ కానీ, లేకపోతే మ్యూచువల్ ఫండ్స్ కానీ, తర్వాత కంపెనీస్ కానీ, పోస్ట్ ఆఫీస్ కానీ, ఇవన్నీ కూడా డిపాజిట్ తీసుకోవచ్చు. పర్మిషన్ ఇచ్చినవన్నీ కూడా డిపాజిట్ తీసుకోవచ్చు కాబట్టి అవన్నీ డిపాజిట్స్ కింద వస్తాయి. మ్యూచువల్ ఫండ్స్కి వచ్చేసరికల్లా ఇది వేరే సెగ్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. దీంట్లో ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడి పెడితే వాళ్ళు కంపెనీ మనం సపోజ్ ఒక యూటీఐలో మనం పెట్టుబడి పెట్టిన అనుకోండి, మనం ఒక 50,000 పెట్టిన అనుకోండి. ఆ యూటీఐ ఏం చేస్తుంది, 50,000 మన వాళ్ళ దగ్గర 10,000, 20,000, 50,000, 1,00,000, 2,00,000 ఇవన్నీ తీసుకొని అవన్నీ ఏం చేస్తే ఒక ఇన్వెస్ట్మెంట్లో ఒక కంపెనీ షేర్స్లో పర్చేజ్ చేయడమా, లేకపోతే డిబెంచర్స్ పర్చేజ్ చేయడమా, లేకపోతే గవర్నమెంట్ షేర్స్ సెక్యూరిటీస్ పర్చేజ్ చేయడమా అనేది చేస్తాం. ఎక్కువ వరకు షేర్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసే అవకాశం ఉంది. అంటే ఒకవేళ యూటీఐగా ఉన్న షేర్స్ కానీ లాభం వస్తే వాళ్ళు మనకు లాభం డిస్ట్రిబ్యూట్ చేసే అవకాశం ఉంది. ఒకవేళ నష్టం వచ్చింది అనుకోండి, అక్కడ రేట్స్ తగ్గి నష్టం వచ్చింది అనుకోండి, మన షేర్ వాల్యూ ఇక్కడ తగ్గిపోతే మనం ఇచ్చిన మ్యూచువల్ ఫండ్లో మొత్తం మ్యూచువల్ ఫండ్ డిపాజిట్ అవుతుందో దాని మొత్తం రిటర్న్ రాదు. మ్యూచువల్ ఫండ్స్ యూనిట్స్ అంటాం, డిపాజిట్స్ అనుకోండి యూనిట్స్ అంటాం. దాన్ని నష్టపోయే అవకాశం ఉంది. లాభం వస్తే లాభం ఇచ్చే అవకాశం ఉంది. అంటే కంపల్సరీ ఇప్పుడు ఎన్నో కంపెనీస్, ప్రతి బ్యాంక్ కూడా ఒక మ్యూచువల్ ఫండ్ ఉంటుంది. ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్, ఎల్ఐసి మ్యూచువల్ ఫండ్, చాలా మ్యూచువల్ ఫండ్స్ వచ్చినాయి ఇప్పుడు. ఆ మ్యూచువల్ ఫండ్ సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఇస్తారు, కొన్ని యూనిట్ లింక్ ఇన్సూరెన్స్ పాలసీస్ అని, ఇవన్నీ చాలా వస్తారు. కొత్త వెరైటీస్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి. వాళ్ళందరూ ఎక్కువ మంది షేర్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఆ షేర్స్లో కానీ, లేక బాండ్స్లో కానీ, గవర్నమెంట్ సెక్యూరిటీస్లో కానీ, అంటే వాళ్ళు కూడా రిస్క్ డివైడ్ చేస్తారనమాట. హై రిస్క్, లో రిస్క్, మీడియం రిస్క్, నో రిస్క్ దాంట్లో డివైడ్ చేసి దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఎందుకంటే ఎనీ టైం ఎప్పుడైనా అవసరం పడవచ్చు, డిపాజిట్ రిటర్న్ అడిగే అవకాశం ఉంటుంది, అప్పుడు ఇవ్వకపోతే బాగుండదు అని చెప్పని మెచ్యూరిటీ ప్రకారం ప్లాన్ చేస్తూ కూడా వాళ్ళు మెచ్యూరిటీ ఎవరికి ఎంత ఇచ్చి రిటర్న్ ఇవ్వాల్సి ఉందని దాని ప్రకారం ఆ మ్యూచువల్ ఫండ్ కంపెనీ ప్లాన్ చేస్తుంది. కానీ ఒకవేళ మనమే డైరెక్ట్గా షేర్స్ ఇన్వెస్ట్మెంట్ చేస్తూ కూడా చేయొచ్చు. మ్యూచువల్ ఫండ్స్కి అవసరం లేకుండా మనకు కొంచెం ఆలోచించేది మనకు అనాలిసిస్ పవర్ ఉంటే డైరెక్ట్ షేర్స్లో కూడా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. ఈ మ్యూచువల్ ఫండ్స్ అనేది ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ షేర్స్, బాండ్స్, గవర్నమెంట్ సెక్యూరిటీస్, లేకపోతే డిపాజిట్స్, డిబెంచర్స్, ఇట్లా ఇన్వెస్ట్మెంట్ చేస్తాం అనమాట. అంటే దే ఆర్ మిడిల్ ఏజెన్సీ అనమాట. మనం డైరెక్ట్గా కంపెనీలో పెట్టకుండా వాళ్ళు ఏం చేస్తారు, కొంచెము అనాలిసిస్ పవర్ ఉంటుంది, టెక్నికల్ అనాలిసిస్ ఉంటుంది కాబట్టి మనలాంటి మ్యూచువల్ ఫండ్స్ యూనిట్స్ కొన్న వాళ్ళందరి తరపు నుండి వాళ్ళు అనాలిసిస్ చేసి వాళ్ళు పెట్టుబడి పెడతారు. ఆ పెట్టుబడిలో వచ్చిన లాభం మనకి ఇస్తారు. నష్టం వస్తే నష్టం మనకు పాస్ ఆన్ చేస్తారు, మనకి మిగిలింది రిటర్న్ ఇచ్చేస్తారు. ఇది మ్యూచువల్ ఫండ్స్కు అంటే డిపాజిట్స్లో రిస్క్ ఉండదు, మ్యూచువల్ ఫండ్స్లో రిస్క్ ఉంటుంది. ఇది తేడా అన్నమాట.